డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం భూపయ్య అగ్రహారం రామాలయం బాలభక్త సంఘం ఆధ్వర్యంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ సందర్భంగా కొత్తూరి శ్రీనివాసరావు సారథ్యంలో జరిగిన సమావేశంలో జడ్జి బులుసు శివశంకర్ మాట్లాడుతూ ఈవో లక్ష్మీనారాయణ చేసిన సేవలను కొనియాడారు. మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పుట్టిన ఊరులో చిన్నటి తనం ఆడుకున్న రామాలయం ఈవోగా చేయడం తన అదృష్టం అన్నారు. లక్ష్మీనారాయణ రామాలయం ఆస్తులను అన్యాకృతం అవ్వకుండా కాపాడి 11 సంవత్సరాలు లీజుకు ఇచ్చి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వచ్చేట్లు చేయడానికి సంతోషమని అన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈవో తెలపగా బాలభక్త గణపతి సంఘం ఆధ్వర్యంలో ఈవో లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బులుసు శివశంకర్, ఈవో బొక్కా వెంకటేశ్వరరావు, బొర్రా ఈశ్వరరావు, సూదా గణపతి పాల్గొన్న కార్యక్రమంలో ఈవో లక్ష్మీనారాయణను గజమాలతో ఘనంగా సత్కరించారు. గొప్ప గ్రహంలో మొన్న 30వ తారీఖున కూడా అక్కడ సత్యనారాయణ గార్డెన్స్ లో మంచి ఒక 500-600 మంది అసలు చాలా అద్భుతంగా జరిగింది. అది జరిగినప్పటికీ కూడా దాని కొనసాగింపుగా మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం ఇక్కడ మా వదిన గారికి రిటైర్మెంట్ తర్వాత కూడా మరింత ఆరోగ్యం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి సందేశం. థ్యాంక్ యూ గారు. బెంగళూరు వెళ్ళిపోతాను ఎల్లొక్కటి చెయ్యి ఒక వెంకటేశ్వరరావు రిటైర్ ఇవ్వగారు. మాచిరాజు లక్ష్మీనారాయణ గారు అనే ఒక వ్యక్తి అమలాపురం భూపయగ్రహారం సంబంధించిన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి దేవస్థానంకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. వారికి ఉన్న ఎన్నో పరిస్థితుల మీద కూడా వారు దృష్టి సారించరేమో అనే ఒక అనుమానం మాలో బాలభక్త సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉన్నప్పటికీ వారు ముందు పరిచయం మాతోటే పెంచుకోవడం, తర్వాత వారు మాతో చాలా సన్నిహితాన్ని మెయింటైన్ చేస్తూ స్వామివారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి వివరాలు తెలుసుకుని స్వామివారికి సంబంధించిన స్థలాన్ని శుభ్రం చేయించి స్వామివారికి ఒక ఆదాయ వనరులు ఏర్పాటు చేసి స్వామివారికి నూతన దేవాలయం కూడా కట్టే ప్రయత్నం చేయడం మొదలు పెడతా అన్నప్పుడు అందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చి ఇంత నిబద్ధతతో పనిచేస్తారు అని చెప్పి ఎవరు ఆశించలేనిది వారు సాకార రూపంగా చూపించి మా అందరినీ కూడా ఆశ్చర్యపరిచి మాతో కలిసి ప్రతి చిన్న విషయంలో మాకు ప్రోత్సాహం ఇచ్చి మా చేత అల్లరి చేయించి ఆయన కూడా అల్లరి చేస్తూ ఎన్నో రకాలుగా స్వామివారి సేవలో వారు పనిచేశారు, వారు తరించారు, మమ్మల్ని తరింపజేశారు. అలాంటి ఒక వ్యక్తి ఈవోగా ఇంతకాలం కొనసాగి ఈరోజు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవడం ఒక రకమైనటువంటి విచారకరం. అయినప్పటికీ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆచంద్రతారం వారి వంశం ఉద్ధరింపబడి స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీరామ్ అండి, వ్యాపారం చేస్తూ ఉంటాను అమలాపురం. జై శ్రీరామ్. దేవాదాయ ధర్మాదాయ శాఖలో సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు దేవాదాయ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ 30/6/2025 తేదీన నేను స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఉన్నాను. కేవలం నా వ్యక్తిగత కారణాల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల. రెండోది ఏంటంటే నా అమ్మాయి దగ్గర, మా మనవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలం గడపాలని ఒక కోరికతోటి స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నాను. కానీ చేసినప్పుడు నాకు అభిమానులు ఎంతమంది ఉంటారా, స్నేహితులు ఎంతమంది ఉంటారా, నేనంటే ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉంటారా అని నేను 29వ తారీఖున మన సత్యనారాయణ గార్డెన్స్ లో జరిగిన అభినందన సభలో తెలియవచ్చింది. అదేవిధంగా మళ్ళా 30వ తారీఖున నాకు సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానంలో అక్కడ గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది చేసిన సన్మానం కూడా ఎప్పుడు మరవలేనిది. దానికి ధీటుగా ఈ రోజునే మన భూపయగ్రహం రామాలయం శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి దేవస్థానం వారి అర్చక బృందం, అలాగే బాలభక్త సమాజం, అలాగే ఈ గ్రామస్తులు,
పట్టణవాసులు అందరూ కలిసి ఈ అభినందన సభను ఈ రోజు ఇంత జయప్రదంగా చేసినందుకు జన్మల వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. రాముల వారికి నేను ఇంకా సేవ చేయాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సేవ చేయాలని, కొనసాగించాలనే ఒక కోరికతో కోరిక ఏర్పడింది. దాని తోడు ఇప్పుడు ఈ ఆలయ కమిటీలో ప్రత్యేక సలహాదారు కింద ఈ బాలభక్త సమాజం వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. కావున దేవాదాయ శాఖ పరిధికి వారికి, అలాగే ఇక్కడ అభినందన తెలిపిన ఈ యొక్క మన తాతల యొక్క సహాయ సహకారంతో గుడి నిర్మాణ కమిటీ వారికి సంధానకర్తగా ఉండి అత్యంత విలువైన నా యొక్క సలహాలు సూచనలు కూడా వీళ్ళకి అందిస్తూ ఆ దేవాలయం ఫిబ్రవరి నెలలో పునఃప్రతిష్ఠ చేయడానికి అన్ని విధాల నా శాయశక్తిలో కృషి చేస్తానని దానికి నేను వారికి అంగీకారం తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ దేవాలయం వాహనశాల, అర్చక గృహ నిర్మాణము మరియు 5 అంతస్తుల రాజభవనము కూడా నిర్మాణం చేయవలసి ఉంది. అలాగే పునర్వాస కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయవలసింది. వీటన్నిటికీ పుష్కర గ్రాంట్ నుండి నిధులు విడుదలయ్యేట్టు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ హైదరాబాద్ ఆనందరావును కూడా నేను, మన ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ బొర్ర ఈశ్వరరావు, అలాగే అద్దిరెడ్డి చంటి గారు వీరి యొక్క సారథ్యంలో నేను వారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుని వారి ద్వారా నిధులు సేకరించడానికి నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. కావున భక్తులందరూ ఈ రామాలయ పునర్నిర్మాణంలో దాతలుగా ఏర్పడి స్వామివారి ఆలయ నిర్మాణంలో త్వరలో ప్రతిష్ఠ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను.